ఎకరాలు మాత్రము ఎగువకున్న భూస్వాములు నష్టపోయినారు, ఎగువకు మునిగిపోవడం జరిగింది. ఈ రోజు మేడిగడ్డ ప్రాజెక్టు చూసినట్టయితే 9 పిల్లలు కూడా కూలిపోతున్నాయి. దానికి హరీష్ రావు గాని కేటీఆర్ గాని మాటలు మారుస్తున్నారు. ఇలా కృష్ణా జలాల గురించి మాట్లాడినట్టయితే సెంట్రల్లోకి ఇచ్చారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అన్నారు. మరి వీళ్ళు కూడా కేసీఆర్ కూడా జగన్తో కుమ్ముకాయి తీసుకుపోమన్న మాటలు కూడా మనం విన్నాము. 2014, 15, 16, 18 వరకు కూడా వాళ్ళు కుమ్ముకాయి ఇద్దరు కలిసి కూడా వీళ్ళు జలాలను వాడుకోమని చెప్పారు. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వీళ్ళు మాట మార్చడం తప్పు. మరి ఎందుకంటే అన్ని పార్టీలు ప్రాతినిధ్యం వహించి సమాజానికి సేవలు చేయాలి కానీ తప్ప అసెంబ్లీలో కొట్లాడడం కాదు. ప్రజల్లో అవకతవకలు లేకుండా చేయాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రజలకు మేలు చేసేందుకే ఉన్నది కాబట్టి దాన్ని గవర్నమెంటు ఎవరు అధికారంలో ఉన్నా ప్రజల కోసమే, ప్రజలు ఓట్లేసి గెలిపిస్తున్నారు. టీఆర్ఎస్ఏ కానీ కాంగ్రెసే కానీ ఇంకే పార్టీ బీజేపీ కానీ ఎవరైనా సరే సమాజానికి మేలు చేసే ప్రయత్నం చేయాలని సభాముఖంగా మేము గవర్నమెంట్కు అర్జిస్తున్నాము. దీన్ని ప్రత్యేకించి కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని దీన్ని ముందంజ నడిపిస్తారని చూస్తున్నాం. ఇక్కడ విలేజ్ ప్రాబ్రాలలో కూడా చూస్తున్నాం, ప్రతి విలేజ్ కూడా తిరుగుతున్నాం. మరి ఇక్కడ తుక్కపూరు పక్కన గ్రామం తుక్కపూరు ప్రజలను కూడా కొందరిని సందర్శించడం. మరి ఇది చూసినట్టయితే వరకు నిమ్మకు నీరెత్తినట్టుగా నడుస్తున్నది. దాని చర్యలు కూడా మీరు తీసుకుంటే బాగుంటుందని మనవి చేసుకుంటున్నాం. కెమెరామెన్ స్వామితో వెంకటేష్.